గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. వైబిఆర్ ఎడ్యుకేషనల్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫౌండర్ అయినటువంటి భాస్కర్ రావు గారు తన యొక్క సబ్స్క్రైబర్స్ కోరిక మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉగాది రోజున ప్రకటించిన జాబ్ క్యాలెండర్లో 251 పోస్టులతో అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ ఉద్యోగాలను ఇవ్వనుంది. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఎలిజిబిలిటీ అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్కి సంబంధించి ఎలిజిబిలిటీ క్రైటీరియా, అలాగే దాని యొక్క రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, దాని యొక్క సిలబస్ అనాలిసిస్, అలాగే రెఫరెన్స్ బుక్స్కి సంబంధించి చెప్పమని చెప్పేసి అడగడం జరిగింది. దీనిలో భాగంగా మనం ఈరోజు ఈ యొక్క అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ ఎన్ని ఉద్యోగాలు ఇవ్వనుంది, అలాగే దీని యొక్క ఎలిజిబిలిటీ ఏంటి, సిలబస్ ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. జాబ్ క్యాలెండర్లో భాగంగా మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్లానింగ్ డిపార్ట్మెంట్ మనకి సుమారు 251 ఉద్యోగాలు ఇవ్వనుంది. ఇది మనకి రిక్రూట్మెంట్ ఏజెన్సీ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. సో ఈ యొక్క ఉద్యోగాలు అనేవి కొన్ని సబ్జెక్టులు మాత్రమే ఎలిజిబిలిటీ ఉంది. అందరూ గ్రాడ్యుయేట్లకి ఎలిజిబిలిటీ లేని నేపథ్యంలో ఎవరు ఈ ఉద్యోగానికి ఎలిజిబుల్ అవుతారు అనే అంశం పైన చాలామంది నిరుద్యోగార్థులు తర్జన భర్జన పడుతున్నారు. దాని నేపథ్యంలో ఎవరు ఈ పోస్టులకి ఎలిజిబిలిటీ ఉన్నారు అని చెప్పేసి అనేక మంది నిరుద్యోగులు ప్రశ్నలు అడిగిన నేపథ్యంలో ముందుగా దీని యొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియా మనం చూద్దాం. అయితే 2024 ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇచ్చినటువంటి ఏఎస్ఓ నోటిఫికేషన్లో ఇచ్చినటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియాని మనం పరిశీలిస్తే ఇక్కడ మనం చూద్దాం. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఎలా ఉన్నాయో చూస్తే బ్యాచిలర్స్ డిగ్రీ విత్ స్టాటిస్టిక్స్ యాజ్ వన్ ఆఫ్ ది మెయిన్ సబ్జెక్ట్స్. బ్యాచిలర్ డిగ్రీ విత్ స్టాటిస్టిక్స్ యాజ్ వన్ ఆఫ్ ది మెయిన్ సబ్జెక్ట్స్. డిగ్రీస్లో మనం వేరు సబ్జెక్టులు తీసుకుంటాం. బిఏ ఉందనుకోండి, హిస్టరీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్ చదువుతాం. బీఎస్సీ, ఎంపీసీ తీసుకుంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ చదువుతాం. ఇలా వేరు సబ్జెక్టులు మనం చదువుతాం. అయితే ఆ సబ్జెక్టులో డిగ్రీ చదువుతున్నప్పుడు మనకి స్టాటిస్టిక్స్ ఒక మెయిన్ సబ్జెక్టుగా ఉన్న వాళ్ళు దీనికి ఎలిజిబుల్. వాళ్ళు ఏ డిగ్రీ చదివినా స్టాటిస్టిక్స్ అనేది వాళ్ళు చదివిన డిగ్రీల్లో ఒక మెయిన్ సబ్జెక్టుగా ఉంటే వాళ్ళు ఎలిజిబుల్. ఈ మొదటి పాయింట్కి సంబంధించి డిగ్రీ చదివేటప్పుడు మనది ఒక సబ్జెక్టు తప్పనిసరిగా స్టాటిస్టిక్స్ ఉండాలి, వాళ్ళు ఈ పోస్ట్కి ఎలిజిబుల్. మొదటిది. రెండోది మనం గమనిస్తే బ్యాచిలర్స్ డిగ్రీ విత్ మ్యాథమెటిక్స్ విత్ స్టాటిస్టిక్స్ యాజ్ పేపర్ ఇన్ 1 year ఆర్ 2 years ఆర్ ఆల్ ద 3 years యాజ్ ద కేస్ మే బి యాజ్ వన్ ఆఫ్ ది మెయిన్ సబ్జెక్ట్స్. అంటే స్టాటిస్టిక్స్ ఒక మెయిన్ సబ్జెక్ట్ కాకపోయినప్పటికీ డిగ్రీలో మ్యాథమెటిక్స్ మెయిన్ సబ్జెక్టుగా ఉండి అట్లీస్ట్ 1 year స్టాటిస్టిక్స్ చదివితే, ఇప్పుడైతే ఒక సంవత్సరంలో ఒక సబ్జెక్టు 2 సెమిస్టర్లు రాస్తున్నాం. గతంలో ఇయర్ మొత్తం ఒక సబ్జెక్టు 100 మార్కులకు ఉండేది. కాబట్టి మ్యాథమెటిక్స్తో పాటు స్టాటిస్టిక్స్ అన్ని సంవత్సరాలు చదవకపోయినా పర్వాలేదు, అట్లీస్ట్ 1 year చేసుంటే, అంటే ఫస్ట్ ఇయర్లో కానీ, సెకండ్ ఇయర్లో కానీ, ఫైనల్ ఇయర్లో కానీ ఈ స్టాటిస్టిక్స్ సబ్జెక్ట్ని చదువుంటే, డిగ్రీలో మ్యాథమెటిక్స్తో పాటు చదువుంటే, అంటే అన్ని ఇయర్లో చదవాల్సిన అవసరం లేదు. మ్యాథమెటిక్స్ అన్ని సంవత్సరాల్లో చదువుతాం, కానీ స్టాటిస్టిక్స్ ఏదో ఒక సంవత్సరంలో చదివితే మ్యాథమెటిక్స్ ఉన్నటువంటి గ్రాడ్యుయేట్స్ దీనికి ఎలిజిబుల్ ఉంటారు. అంటే మ్యాథమెటిక్స్ మేజర్ సబ్జెక్టుగా ఉంటుంది, స్టాటిస్టిక్స్ మేజర్ సబ్జెక్ట్ కాకపోయినప్పటికీ ఏదో ఒక పేపర్గా చదివినటువంటి మ్యాథమెటిక్స్ అభ్యర్థులు దీనికి ఎలిజిబిలిటీ ఉంటారు. తరువాత ఎకనామిక్స్, బ్యాచిలర్స్ డిగ్రీ విత్ ఎకనామిక్స్ స్టాటిస్టిక్స్ యాజ్ ఏ పేపర్ ఇన్ 1 year ఆర్ 2 years ఆర్ ఆల్ 3 years. అసలు అన్ని సంవత్సరాల్లో చదివితే బ్యాచిలర్స్ డిగ్రీ విత్ స్టాటిస్టిక్స్ అయిపోతుంది కాబట్టి ప్రాబ్లమే ఉండదు. కానీ ఎకనామిక్స్
లేదా మ్యాథమెటిక్స్ లేదా కామర్స్ లేదా కంప్యూటర్ సైన్స్ ఈ సబ్జెక్ట్ ఉన్నటువంటి అభ్యర్థులు మొత్తం 3 సంవత్సరాల్లో స్టాటిస్టిక్స్ చదవకపోయినా పర్వాలేదు, అట్లీస్ట్ 1 ఇయర్ ఇది ఒక సబ్జెక్టుగా చదివితే వాళ్ళు ఎలిజిబుల్. ఇక్కడ చూడండి, ఎకనామిక్స్ బ్యాచిలర్స్ డిగ్రీ విత్ ఎకనామిక్స్ విత్ స్టాటిస్టిక్స్ యాజ్ ఏ పేపర్ ఇన్ 1 ఇయర్ అన్నాడు. అంటే అట్లీస్ట్ 1 ఇయర్ మనం 100 మార్కులకి ఈ పేపర్ చదివితే ఎకనామిక్స్ విత్ స్టాటిస్టిక్స్ అవుద్ది, వాళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్ ఉంటారు. అలాగే కామర్స్తో పాటు అట్లీస్ట్ ఒక పేపర్ స్టాటిస్టిక్స్ చదవాలి, అన్ని సంవత్సరాలు చదవాల్సిన అవసరం లేదు. అలాగే కంప్యూటర్ సైన్స్ బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయొచ్చు లేదా ఎంసీఏ చేయొచ్చు, కానీ స్టాటిస్టిక్స్ ఒక పేపర్ చదివి ఉండాలి. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే స్టాటిస్టిక్స్ యాజ్ ఏ మేజర్ సబ్జెక్ట్ ఉన్న వాళ్ళకి అసలు ప్రాబ్లమే లేదు. స్టాటిస్టిక్స్ మేజర్ కాకపోయినా ఇక్కడ ఇచ్చినటువంటి ఎకనామిక్స్, కామర్స్, కంప్యూటర్ సైన్స్ వాళ్ళు ఏదో ఒక సంవత్సరంలో ఒక పేపర్గా స్టాటిస్టిక్స్ చదివిన ప్రతి అభ్యర్థి కూడా ఈ అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ ఉద్యోగానికి అర్హులుగా మనకి ఇక్కడ ఇచ్చినటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియాని బట్టి మనం చెప్పొచ్చు. అయితే కొంతమంది అడుగుతున్నదంటే క్వశ్చన్ ఏంటంటే, సార్ మేము ఎంబీఏ చదివాము, ఎంబీఏలో స్టాటిస్టిక్స్ చదివాము, మేము ఎలిజిబుల్ ఉంటామా అని చెప్పేసి. సాధారణంగా మీరు బీకామ్ చదివి బీకామ్లో స్టాటిస్టిక్స్ ఉన్నప్పటికీ లేకపోయినప్పటికీ ఎంబీఏలో స్టాటిస్టిక్స్ ఉన్నట్లయితే దానికి మనం ఇప్పుడున్నటువంటి ఇక్కడ ఇచ్చినటువంటి క్రైటీరియాని బట్టి ఖచ్చితమైన వివరణ ఇవ్వలేము. నోటిఫికేషన్ వచ్చాకే మనం దాని గురించి ఆలోచన చేయొచ్చు. మీరు బీకామ్ చేసి ఎంబీఏ చేస్తే ఆల్రెడీ బీకామ్లో కామర్స్తో పాటు స్టాటిస్టిక్స్ చదివి ఉంటారు కాబట్టి మీరు ఎలిజిబుల్ ఉంటుంది. కానీ వేరే సబ్జెక్టులు బీఏ చేసి కానీ లేదంటే బీఎస్సీ చేసి కానీ ఎంబీఏ చేసి ఎంబీఏలో స్టాటిస్టిక్స్ చేసినంత మాత్రాన దీనికి ఎలిజిబిలిటీ ఉంటుందని మనం ఖచ్చితంగా చెప్పలేము. కానీ ఎంసీఏ చేస్తే అందులో కంప్యూటర్ సైన్స్ ఉంది. ఇక్కడ కంప్యూటర్ సైన్స్ ఒక సబ్జెక్ట్ ఉంది. కంప్యూటర్ సైన్స్ చేస్తూ అప్పుడు స్టాటిస్టిక్స్ చేస్తే ఎంసీఏ అంటే పీజీ సబ్జెక్ట్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ కాబట్టి సో అక్కడ కంప్యూటర్ సైన్స్ సబ్జెక్ట్ ఉంది. ఆ ఎలిజిబిలిటీని మనం ఫుల్ఫిల్ చేస్తాము. దాంతోపాటు అప్పుడు ఒక పేపర్ చదువుంటే స్టాటిస్టిక్స్, అప్పుడు స్టాటిస్టిక్స్ యాజ్ ఏ పేపర్ ఇన్ 1 ఇయర్ అనే కండిషన్ మనం ఫుల్ఫిల్ చేస్తున్నాం. కాబట్టి ఎంసీఏ చేసిన వాళ్ళు బీఎస్సీలో స్టాటిస్టిక్స్ ఉన్నప్పటికీ లేనప్పటికీ అక్కడ స్టాటిస్టిక్స్ చదివితే కంప్యూటర్ సైన్స్ విత్ స్టాటిస్టిక్స్ పేరుతో వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు. ఎంబీఏ వాళ్ళు బీకామ్ ద్వారా ఎంబీఏ చేస్తే బీకామ్లో కామర్స్ ఉంటుంది, ఎంబీఏలో స్టాటిస్టిక్స్ చేస్తే ఎలిజిబుల్ ఉంటుంది. డిగ్రీ లెవెల్లో కామర్స్ కానీ ఎకనామిక్స్ కానీ మ్యాథ్స్ కానీ చేయకుండా ఎంబీఏలో స్టాటిస్టిక్స్ చేసిన ఎలిజిబిలిటీ ఉండదు అని మనం ఇక్కడ ఇచ్చేటువంటి క్రైటీరియా బట్టి మనం చెప్పొచ్చు. అలాగే చాలామంది ఎకనామిక్స్ బిఏ ఎకనామిక్స్ చేస్తారు, హెచ్ఈపి హిస్టరీ ఎకనామిక్స్ పొలిటికల్ సైన్స్ చేస్తారు. కానీ గతంలో ఫైనల్ ఇయర్లో మనకి స్టాటిస్టిక్స్ అనేది ఉండేది, కానీ ఇప్పుడు లేదది. కాబట్టి వాళ్ళు ప్రస్తుతానికి ఎలిజిబుల్ ఉండరు. ఎప్పుడు స్టాటిస్టిక్స్ ఉంటే బిఏలో ఎకనామిక్స్ పొలిటికల్ సైన్స్తో పాటు అలాగే హిస్టరీతో పాటు ఎకనామిక్స్లో ఫైనల్ ఇయర్లో 2 పేపర్లు ఉంటాయి. అందులో ఒక పేపర్ స్టాటిస్టిక్స్ ఉంటే వాళ్ళు ఎలిజిబుల్. లేని ఇయర్లా మరి వాళ్ళు ఎలా ఎలిజిబుల్ అంటే వాళ్ళు పీజీ ఎకనామిక్స్ చేస్తే ఎంఏ ఎకనామిక్స్లో క్వాంటిటేటివ్ టెక్నిక్స్ అనే పేరుతో ఒక పేపర్ ఉంటుంది. ఆ పేపర్ స్టాటిస్టిక్స్కి ఈక్వలే. స్టాటిస్టిక్స్ అని లేకపోయినప్పటికీ అది స్టాటిస్టిక్స్ సిలబస్సే కాబట్టి వాళ్ళు గతంలో ఇలాంటి సమస్య ఎదురైనప్పుడు ఆంధ్ర యూనివర్సిటీ నుంచి ఎగ్జామినేషన్ సెక్షన్లో నుంచి ఒక ప్రొసీడింగ్స్ని తీసుకెళ్ళడం జరిగింది. ఒక లెటర్ని వాళ్ళు ఏపీపీఎస్సికి హైయర్ ఎడ్యుకేషన్కి ఇచ్చి ఆ క్వాంటిటేటివ్ టెక్నిక్స్ పేపర్ స్టాటిస్టిక్సే అనే ఒక కన్క్లూజన్కి రావడం వల్ల ఎంఏ ఎకనామిక్స్ కానీ అప్లైడ్ ఎకనామిక్స్ కానీ రూరల్ డెవలప్మెంట్ కానీ చేసిన అభ్యర్థులు డిగ్రీలో ఎకనామిక్స్ విత్ స్టాటిస్టిక్స్ చేయకపోయినా డిగ్రీలో ఎకనామిక్స్ ఉంది, పీజీలో వాళ్ళు క్వాంటిటేటివ్ టెక్నిక్స్ని స్టాటిస్టిక్స్ చదవడం జరిగింది కాబట్టి ఆ పేరుతో క్యూటీ పేరుతో స్టాటిస్టిక్స్ చదవడం జరిగింది కాబట్టి
ఎంఏ ఎకనామిక్స్ చేసినటువంటి ప్రతి అభ్యర్థి దీనికి ఎలిజిబుల్గా మనం చెప్పచ్చు. అలాగే కొంతమంది సార్ జనరల్ బీకామ్లో అయితే స్టాటిస్టిక్స్ ఉంటుంది, బీకామ్ కంప్యూటర్స్లో స్టాటిస్టిక్స్ ఉండదు, మరి మేము ఎలిజిబుల్లా కాదా అని కూడా కొంతమంది అడగడం జరిగింది. మరి డిగ్రీలో కామర్స్ విత్ స్టాటిస్టిక్స్ చదివితేనే ఎలిజిబుల్ అని చెప్పాం. సో ఇప్పుడు ఇచ్చేటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియాని చూస్తే వాళ్ళు మరి డిగ్రీలో చదవలేదు కాబట్టి బీకామ్ కంప్యూటర్స్ చేసినప్పటికీ కంప్యూటర్స్ ఉంది, బట్ వాళ్ళు స్టాటిస్టిక్స్ అట్లీస్ట్ 1 year చదవకపోతే వాళ్ళు ఎలిజిబిలిటీ ఉండరని చెప్పేసి మనం చెప్పాలి. అలాగే కొంతమంది బీఎస్సీ హార్టికల్చర్ చదివాము సార్, హార్టికల్చర్లో స్టాటిస్టిక్స్ లేదు, స్టాటిస్టిక్స్ ఉంది, మేము ఎలిజిబుల్లా అని. బీఎస్సీ హార్టికల్చర్ చేసినప్పటికీ స్టాటిస్టిక్స్ మెయిన్ సబ్జెక్ట్గా ఉండాలి, అంటే 3 సంవత్సరాలు స్టాటిస్టిక్స్ చేస్తేనే ఎలిజిబుల్. ఒక పేపర్ ఉన్నప్పటికీ ఎలిజిబుల్ కాదు, ఎందుకంటే హార్టికల్చర్ విత్ స్టాటిస్టిక్స్ అనే ఎలిజిబిలిటీ ఎక్కడ ఇవ్వలేదు. అంటే 3 సంవత్సరాలు హార్టికల్చర్ చదివి 1 yearలో స్టాటిస్టిక్స్ చేస్తే ఎలిజిబిలిటీ అని ఎక్కడ ఇవ్వలేదు. సో ఎకనామిక్స్ కానీ, కామర్స్ కానీ, కంప్యూటర్ సైన్స్ కానీ, మ్యాథమెటిక్స్ కానీ చదివి అట్లీస్ట్ 1 year స్టాటిస్టిక్స్ చేసిన వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుంది తప్ప, అవి కాకుండా ఏ కాంబినేషన్ సబ్జెక్టులు చదివినా స్టాటిస్టిక్స్ 1 year చేస్తే లేదా ఒక పేపర్ చేస్తే ఎలిజిబిలిటీ ఉండదు. ఈ విషయాన్ని మనం అందరం కూడా గమనించాల్సిన అవసరం ఉంది. ఇంకేదైనా మీకు డౌట్స్ ఉంటే ఈ వీడియో చూసిన తర్వాత మీ యొక్క కామెంట్ బాక్స్లో మీ యొక్క డౌట్స్ కానీ మీరు చెప్తే దాని తర్వాత క్లారిఫై చేయడం జరుగుతుంది, మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఈ సిలబస్ మనం చూద్దాం. ఈ సిలబస్ అన్నీ కూడా గతంలో కంటే సిలబస్లో మార్పులు చేయడం జరిగింది. 2011-12లో ఇచ్చినటువంటి నోటిఫికేషన్ సిలబస్ వేరే ఉంది. తర్వాత మారుతున్న అనుగుణంగా దీనిలో కూడా మార్పులు చేయడం జరిగింది. లేటెస్ట్గా 2024లో చివరిగా ఈ ఏఎస్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. కాబట్టి అప్పుడు ఇచ్చినటువంటి సిలబస్ని ఆధారంగా మనం ఇప్పుడు ఈ సిలబస్ వివరణ మనం చెప్పుకుందాం. ముందుగా సిలబస్లో ఫస్ట్ పేపర్ చూస్తే పేపర్ 1 జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ పేపర్ 1 మనం చూస్తాం. ఇది చాలా వరకు ఏపీపీఎస్సీ నిర్వహించే అన్ని పోటీ పరీక్షలకి ఏదైతే పేపర్ 1 జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ ఉందో అదే సేమ్ సిలబస్ దీనికి ఇవ్వడం జరిగింది. మీరు ఇప్పటికే వేరు ఉద్యోగాల కోసం ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్ మీరు చదివి ఉంటే ఫస్ట్ పేపర్ సిలబస్ మీ అందరికీ పరిచయమే ఉంటుంది. దానికి సంబంధించి ఏ పుస్తకాలు మీరు చదవాల్సి ఉంటుందో అది ఇప్పటికే మీకు తెలిసి ఉంటుంది. అయినప్పటికీ మనం కొద్దిగా 1-2 నిమిషాల పాటు దీని గురించి మనం మాట్లాడదాం. ముందుగా ఈ సిలబస్లో ఫస్ట్ పేపర్ సిలబస్లో ఏముందో చూద్దాం. మొదట మేజర్ కరెంట్ ఈవెంట్స్ అండ్ ఇష్యూస్ పర్టైనింగ్ టు ఇంటర్నేషనల్, నేషనల్ అండ్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అంటే జాతీయ, అంతర్జాతీయ, అలాగే ప్రాంతీయ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి కరెంట్ అఫైర్స్ని మనం ఇందులో చదవాల్సిన అవసరం ఉంది. సమకాలీన అంశాలపైన మనం ప్రిపేర్ అవ్వాల్సి ఉంది. దీనికి సంబంధించి మీకు తెలుసు, అయినప్పటికీ మనం దీనిలో భాగంగా కొంత చెప్పుకోవాలి. కాబట్టి దీన్ని సాధారణంగా డైలీ న్యూస్ పేపర్ చదవాల్సిన అవసరం ఉంది. తెలుగు విద్యార్థులు అయితే ఈనాడు కానీ, మీకు నచ్చిన పేపరు ఇక్కడ మామూలుగా మనం ఈనాడు అని చెప్పుకున్నాం. సో ఈనాడు కానీ, హిందూ పేపర్ కానీ మనం డైలీగా ఫాలో అవ్వాల్సి ఉంది. ఇది కేవలం కరెంట్ అఫైర్సే కాదు, మిగతా స్టాటిక్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మనం ఎలాంటి ప్రశ్నలు అడిగేటప్పుడు సమకాలీన అంశాలని టచ్ చేస్తూ స్టాటిక్ సబ్జెక్ట్స్ జాగ్రఫీ కానీ, పాలిటిక్స్ కానీ, ఎకనామిక్స్ కానీ ఏదైనా అడిగేటప్పుడు హిస్టరీ కానీ కరెంట్ అఫైర్స్లో భాగంగా లింక్ చేసుకుంటూ అడుగుతాడు. కాబట్టి సో కరెంట్ అఫైర్స్ చదివితే మిగతా సబ్జెక్టుల్లో కూడా మనం కొంత ప్రిపరేషన్ కంప్లీట్ చేసుకుంటాం. దానికోసం డైలీగా న్యూస్ పేపర్ చదివే అలవాటు ఉండాలి. మనకి హిందూ కానీ, ఈనాడు కానీ చదువుతాము. అలాగే ప్రభుత్వం ప్రతిరోజు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో కూడా ప్రభుత్వానికి సంబంధించిన వివిధ కార్యక్రమాలు, పథకాలు ప్రారంభించడానికి సంబంధించి కానీ,
లేదా వివిధ ప్రభుత్వ విభాగాలు విడుదల చేసినటువంటి నివేదికలు కానీ, ఆ విభాగాలు లేదా మంత్రిత్వ శాఖలు చేస్తున్నటువంటి కార్యక్రమాలు కానీ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో ఇంగ్లీష్లో కానీ లేదా ఇతర కొన్ని ప్రాంతీయ భాషల్లో కానీ ఇవ్వడం జరుగుతుంది. కొన్ని ముఖ్యాంశాలు మన తెలుగులో కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మనం ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో అధికారికంగా మనం ప్రభుత్వం చేసే కార్యక్రమాలు చదువుకోవడం ద్వారా కరెంట్ అఫైర్స్ని మనం అప్డేట్ కావచ్చు. కాబట్టి ఈనాడు కానీ, హిందూ కానీ, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో మెయిన్ వెబ్సైట్ కానీ లేదా ఇతర ప్రభుత్వ విభాగాలకు సంబంధించి అధికారిక వెబ్సైట్లు కానీ చూస్తే మనం కరెంట్ అఫైర్స్లో మనం ముందులో ఉండవచ్చు. అలాగే మీకు నచ్చిన ఏదో ఒక మ్యాగజైన్ పేరు చెప్తే సో దాన్ని ప్రమోట్ చేస్తానని కానీ లేకపోతే దానికి ఫేవర్గా చెప్తానని కానీ అనొచ్చు. కాబట్టి మీకు ఏదైతే మంచి మ్యాగజైన్ అనిపిస్తుందో మంత్లీ మ్యాగజైన్ ఒకటి మనం ఏదో మీకు నచ్చిన మ్యాగజైన్ ఒకటి తీసుకొని మనం ఏదైనా పేపర్లో కానీ వెబ్సైట్లో కానీ మిస్ అయింది ఆ మ్యాగజైన్లో కవర్ చేసుకునేలాగా లేదా రివిజన్ చేసుకునేలాగా మనకు ఉపయోగపడుతుంది. కాబట్టి ఒక మ్యాగజైన్ మనం ప్రిపేర్ అయితే బెటర్. ఇక తరువాత జనరల్ సైన్స్ అండ్ ఇట్స్ అప్లికేషన్స్ టు ది డే టు డే లైఫ్, కాంటెంపరీ డెవలప్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఇది తెలుగు అకాడమీ సంబంధించి పోటీ పరీక్షల ప్రత్యేకం పేరుతో ఒక సైన్స్ అండ్ టెక్నాలజీ బుక్ని తెలుగు అకాడమీ వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి బయట మార్కెట్లో కూడా చాలా ప్రైవేట్ పబ్లికేషన్స్ ఉన్నాయి, అవి చదివితే మీకు ఇది సరిపోద్ది. అయితే జనరల్ సైన్స్ కోసం ఎన్సీఆర్టీ బుక్స్ చదవడం మంచిది. అలాగే ఎస్సీఆర్టీ కూడా ఇప్పుడు మారినటువంటి సిలబస్ కూడా ఎన్సీఆర్టీకి దగ్గరే ఉంది. కాబట్టి ఎస్సీఆర్టీ స్కూల్ బుక్స్, ఇంటర్మీడియట్ బుక్స్ చదివితే బేసిక్స్ పైన స్ట్రాంగ్గా మనకి పట్టు సంపాదించే అవకాశం ఉంటుంది. కాబట్టి అది చదువుతూ దాంతోపాటు మనం కరెంట్ అఫైర్స్ చదివినప్పుడే చాలా వరకు ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా కవర్ అవుద్ది. కాబట్టి ఇక్కడ లేటెస్ట్ అంశాలపైన సైన్స్ అండ్ టెక్నాలజీలో మనం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. జనరల్ సైన్స్ ఎప్పటికీ వేరు ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అయినప్పుడు మీరు చదివి ఉంటారు. సో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ లేదా బయాలజీ ఇవన్నీ ఇప్పటికే చదివి ఉంటారు. కరెంట్ అఫైర్స్ స్ట్రాంగ్గా చదివితే సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా స్ట్రాంగ్గా ఉండొచ్చు. దానిలో ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ అని ప్రత్యేకమైన ప్రిపరేషన్ చేయకపోయినప్పటికీ కరెంట్ అఫైర్స్లో భాగంగా దాన్ని మనం చదువుకుంటే సరిపోతుంది. జనరల్ స్టడీస్ కాబట్టి మరీ అంత డెప్త్ అడిగే అవకాశం చాలా తక్కువ. ఇది గ్రూప్ 2లో సెకండ్ పేపర్లో పార్ట్ 2లో లాగా 75 మార్క్స్కి అయినప్పుడు డెప్త్ ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ సాధారణ అభ్యర్థులు కూడా అది ఆన్సర్ చేయాలి కాబట్టి సాధారణ అంశాలే ఎక్కువగా ఇస్తారు. కాబట్టి సో కరెంట్ అఫైర్స్ చదువుతున్నప్పుడే సైన్స్ అండ్ టెక్నాలజీ మీద మరింత ఫోకస్ చేస్తే సరిపోద్ది. జనరల్ సైన్స్ కోసం ఎన్సీఆర్టీ, ఎస్సీఆర్టీ పుస్తకాలు గట్టిగా చదవాల్సిన అవసరం ఉంది. ఇక హిస్టరీ ఆఫ్ ఇండియా, దీనికి సంబంధించి తెలుగు అకాడమీ కానీ నాకు ఎవరు కూడా ఫేవర్ ఏం కాదు, అయినప్పటికీ మనం కరీం సార్ బుక్ ప్రిసైజ్గా రాయడం జరిగింది. ఆయన బుక్ చదువుకుంటే మంచిది. తెలుగు అకాడమీలో మనకి ఫస్ట్ ఇయర్, డిగ్రీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ దీనిలో ఏన్షియంట్ హిస్టరీ, మోడర్న్ హిస్టరీ, మిడివల్ హిస్టరీ అన్నీ కవర్ చేస్తూ అక్కడ తెలుగు అకాడమీలో చదువుకోండి. లేదంటే కరీం సార్ బుక్ చదువుకోండి ఇండియన్ హిస్టరీ కోసం. సో మోడర్న్ హిస్టరీ కోసం బిపిన్ చంద్ర తెలుగులో ఉంటుంది, చదువుకోవచ్చు. లేదా ఏదైనా మీకు నచ్చినది, ఇప్పటికీ మీరు చదివి ఉంటారు కాబట్టి ఎక్కువ పుస్తకాలు చదవకుండా ఏదో ఒక పుస్తకం ఎక్కువసార్లు చదివితే 1-2 క్వశ్చన్లకు ఆన్సర్ చేయకపోయినప్పటికీ నెగిటివ్స్ ఉన్నప్పుడు చేసిన ఆన్సర్లు ఖచ్చితంగా చేస్తే మనం ముందంజలో ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కువ పుస్తకాలు చదివి ఇబ్బంది పడే కంటే, రివిజన్ చేయడానికి ఇబ్బంది పడే కంటే తక్కువ పుస్తకాలు ఎక్కువసార్లు చదవడం మంచిది. కాబట్టి మీకు తెలిస్తే ఏదో ఒక బుక్ మంచిగా ఫాలో అవ్వండి, ఇది మీకు నచ్చితే ఫాలో అవ్వండి. సో ఏపీ మీద కూడా ఫోకస్ చేయాల్సి ఉంది. సో కాబట్టి ఇక్కడ చూడండి, విత్ ఫోకస్ ఆన్ ఏపీ అండ్ ఇండియన్ నేషనల్ మూమెంట్. సో మోడర్న్ ఏపీ హిస్టరీ కావాలంటే ఏపీ రఘునాథరావు గారి బుక్ బాగుంటుంది. సో అది మోడర్న్ ఏపీ హిస్టరీకి మనం చదువుకోవడం మంచిది. సో మీరు ఇక్కడ ఉన్నవి నోట్ చేసుకుంటారని చెప్పేసి డీటెయిల్గా చెప్పలేదు, పేపర్ 2లో మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం. నెక్స్ట్ జియోగ్రఫీ ఆఫ్ ఇండియా విత్ ఫోకస్ ఆన్ ఆంధ్రప్రదేశ్. సో ఇండియన్ జియోగ్రఫీ కోసం తెలుగు అకాడమీ బుక్ ఉంది. అలాగే ఆంధ్రప్రదేశ్ భూగోళ శాస్త్రం పేరుతో కూడా తెలుగు అకాడమీ బుక్ అనేది మనకు అందుబాటులో మార్కెట్లో ఉంది. సో దాంతోపాటు ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు విభజిత ఆంధ్రప్రదేశ్ తర్వాత ఒక బుక్ వచ్చింది తెలుగు అకాడమీ, అది ఫాలో అవుతూ ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు అనేక జిల్లాల పెంపుదల జరిగింది. కాబట్టి గతంలో ఉన్న 13 జిల్లాలు ఉన్నప్పుడు ఆ బుక్ ఉంది. ఇప్పుడు 26 జిల్లాల తర్వాత వివిధ అధికారిక వెబ్సైట్లు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క అధికారిక వెబ్సైట్ చూసి
సో అందులో అప్డేట్ చేసుకొని జియోగ్రఫీ చదవాల్సిన అవసరం ఉంది. న్యూస్ పేపర్లో కూడా అప్పుడప్పుడు దీనికోసం వస్తే దీనికి సంబంధించిన అంశాలు నోట్ చేసుకోవడం ద్వారా ఎక్కువ చదవాల్సిన అవసరం ఉంది. సో ఆంధ్రప్రదేశ్ కోసం ఏపీ హిస్టరీ, ఏపీ జియోగ్రఫీ తప్పకుండా ఎక్కువ ఫోకస్ చేయాలి. ఇది మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ కాబట్టి వీటిపైన ప్రశ్నలు తప్పకుండా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వీటిపైన కూడా మనం ఫోకస్ చేయాలి. ఇండియన్ హిస్టరీ, ఇండియన్ జియోగ్రఫీతో పాటు ఏపీ హిస్టరీ, ఏపీ జియోగ్రఫీపై కూడా మనం దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక ఇండియన్ పాలిటీ, తెలుగు అకాడమీ భారతదేశ రాజకీయాలు అని చెప్పేసి ఒక బుక్ ఉంటుంది, లేదా భారతదేశం రాజకీయ వ్యవస్థ అనే పేరుతో తెలుగు అకాడమీ BA సెకండ్ ఇయర్ బుక్ ఉంటుంది. దానిలో మనం చదువుకోవచ్చు. లేదంటే ఎక్కువ మంది ప్రిఫర్ చేసేది రెఫరెన్స్ బుక్గా చెప్పేది మనకి లక్ష్మీకాంత్ తెలుగు మీడియం ఉంది, ఇంగ్లీష్ మీడియం ఉంది, అది చదువుకోవచ్చు. మీ ఇష్టం, మీకు నచ్చింది ఏదైనా ఒక పాలిటీ బుక్ తీసుకొని చదవండి. ఏదైనా ఒక బుక్ ఎంచుకొని ఎక్కువసార్లు చదవండి. తర్వాత ఇండియన్ ఎకానమీ అండ్ ప్లానింగ్. సో దీనికి NCERT +1 ఇంగ్లీష్ మీడియం పిల్లలకి ఇండియన్ ఎకనామిక్ డెవలప్మెంట్ పేరుతో NCERT +1 బుక్ ఉంది. అది బేసిక్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి, చక్కగా చదువుకోవచ్చు. చాలా ఎగ్జామ్స్ వచ్చిన ప్రశ్నలు కూడా మనకి NCERT ఈ +1 బుక్ నుంచే బేసిక్ క్వశ్చన్స్ అన్నీ ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు చిరంజీవి సార్ బుక్ కూడా అన్ని ఇండియన్ ఎకానమీకి సంబంధించి అన్ని అంశాలను టచ్ చేసి చక్కగా అన్ని పుస్తకాలు రిఫరెన్స్ తీసుకొని సార్ రాయడం జరిగింది. ఈ సందర్భంగా మీకు మరొక విషయం తెలియజేయాల్సిన అవసరం ఏంటంటే, నేను చిరంజీవి గారి దగ్గర ఇంటర్మీడియట్ చదువుకున్నాను. ఆయన యొక్క శిష్యుడిని అని చెప్పుకోవడానికి గర్వపడుతున్నాను. ఈరోజు నేను 4 ఉద్యోగాలని, ప్రభుత్వ ఉద్యోగాలను సంపాదించానంటే ఆయన యొక్క ఆశీస్సులతోనే, ఆయన యొక్క ఇన్స్పిరేషన్తోనే నేను MA ఎకనామిక్స్ చేయడం జరిగింది. కాబట్టి ఈరోజు మీ ముందు మాట్లాడి అట్లీస్ట్ మీకు ఈ అంశాలపైన చెప్పగలుగుతున్నానంటే ఆయన యొక్క ఇన్స్పిరేషను, ఆయన యొక్క ఆశీస్సులే. ఈ సందర్భంగా నాకు పాఠం చెప్పినటువంటి ప్రతి గురువుకి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా నేను ఈ మార్గంలోకి, టీచింగ్లోకి రావడానికి, ఇన్ని ఉద్యోగాలు సంపాదించడానికి నాకు మంచి సబ్జెక్ట్ అందించినటువంటి మా గురువుగారు చిరంజీవి గారికి ఈ సందర్భంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మా గురువు గారికి ఎప్పుడు నేను రుణపడి ఉంటాను. ఇప్పుడు తర్వాత చూస్తే అయితే చిరంజీవి సార్ బుక్ కొనమని చెప్పేసి నేను చెప్పలేదు. ఇది అన్ని ఏరియాలని కవర్ చేసి ఉంటుందని చెప్పాను. మీ ఇష్టం వచ్చినటువంటి ఇండియన్ ఎకానమీ బుక్ చదువుకోండి. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకైతే మిశ్రా అండ్ పూరి కానీ లేదంటే దత్తేన్ సుందరం కానీ చదువుకోండి. దత్తేన్ సుందరం కంటే మిశ్రా అండ్ పూరి బాగుంటుంది, అది మీరు తీసుకోండి. దాంతోపాటు NCERT చదువుకుంటే చాలు. అవి చాలా పెద్ద పుస్తకాలు. సో జనరల్ స్టడీస్లో భాగంగా 10-15 మార్కుల కోసం అంత పెద్ద పుస్తకాలు చదవడం మంచిది కాదు. కాబట్టి ఇది కూడా ఎక్కువ కరెంట్ ఎకానమీ కూడా చదవాల్సిన అవసరం ఉంటుంది. లేటెస్ట్ బడ్జెట్, లేటెస్ట్ ఎకనామిక్ సర్వే ఇవన్నీ చదవడం ద్వారా ఈ NCERT బేసిక్స్ ఉంటాయి. లేటెస్ట్ ఎకానమీ కోసం, కరెంట్ ఎకానమీ కోసం బడ్జెట్ సర్వేలను మనం ఫాలో అయితే మ్యాక్సిమం సరిపోతుంది. సో మీకు నచ్చిన పుస్తకాలు చదవండి. ఇది మీకు రెఫరెన్స్గా నాకు తెలిసి మీకు చెప్తున్నాను. తర్వాత సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్, తెలుగు అకాడమీ పర్యావరణం ఆర్థికాభివృద్ధి పేరుతో తెలుగు అకాడమీ బుక్ ఉంది. లేదంటే కొంతమంది జోగ్రఫీ బుక్లో భాగంగా ప్రైవేట్ ఆథర్స్ జోగ్రఫీలో చివరిలో ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్, అలాగే పర్యావరణం, ఆర్థికాభివృద్ధి, సుస్థిరాభివృద్ధి వీటిపైన కూడా రాయడం జరుగుతుంది. కాబట్టి మీరు దాన్నైనా ఫాలో అవ్వచ్చు. ఎక్స్క్లూజివ్గా అయితే తెలుగు అకాడమీలో పర్యావరణం ఆర్థికాభివృద్ధి పేరుతో ఒక బుక్ ఉంది, అది మీరు చదువుకోవచ్చు. అలాగే ఇక్కడ డిజాస్టర్ మేనేజ్మెంట్ తెలుగు అకాడమీ వాళ్ళు రిలీజ్ చేశారు. అలాగే విమనా పబ్లికేషన్ అనే బుక్ కూడా ఉంది, ఇది చాలా బాగుంటుంది. సో ఈ రెండింటిలో మీకు నచ్చినటువంటి పుస్తకాన్ని మీరు ఫాలో అవ్వండి. తర్వాత లాజికల్ రీజనింగ్, అనలిటికల్ ఎబిలిటీ అండ్ లాజికల్ ఇంటర్ప్రిటేషన్ RS అగర్వాల్ ఫాలో అవుతారు. తర్వాత లాస్ట్ చాప్టర్ డేటా అనాలిసిస్, టాబ్యులేషన్ ఆఫ్ డేటా, విజువల్ రిప్రజెంటేషన్ ఆఫ్ డేటా, బేసిక్ డేటా అనాలిసిస్. సో దీనికి సంబంధించి నాకు తెలిసి ప్రత్యేకమైన పుస్తకాలు ఏమీ నాకు కనిపించట్లేదు. అయితే ఇందులో భాగంగా సమ్మరీ స్టాటిస్టిక్స్ సచ్ యాజ్ మీన్, మీడియన్, మోడ్ అండ్ వేరియన్స్ అండ్ ఇంటర్ప్రిటేషన్ అని చెప్పారు. ఇది మీకు ASO సెకండ్ పేపర్లో కూడా ఇది మీకు కనిపిస్తుంది. కాబట్టి ఇది అక్కడ ప్రిపరేషన్ స్టాటిస్టిక్స్ చదివితే ఈ 10th చాప్టర్ మీరు చదవాల్సిన అవసరం లేదు. మరొక విషయం మనం గమనించాలి, ఫస్ట్ పేపరు సెకండ్ పేపర్లో కూడా కామన్గా మనకి ఈ స్టాటిస్టిక్స్ మనకు కవర్ అవుద్ది. అలాగే ఇండియన్ ఎకానమీ అండ్ ప్లానింగ్ అనేది కూడా మనకు కవర్ అవుద్ది. ఇది అక్కడ చదివితే ఫస్ట్ పేపర్లో చదవాల్సిన అవసరం లేదు. కాబట్టి అక్కడ ప్రిపరేషను
ఇక్కడ ఫస్ట్ పేపర్లో ప్రిపరేషన్ కూడా హెల్ప్ అవుద్ది కాబట్టి దీన్ని మనం కోఆర్డినేట్ చేసుకుంటూ అందులో ఏ సిలబస్ ఉంది, ఇందులో ఏముంది, టాపిక్స్ కామన్గా ఉంటే ప్రిపరేషన్ అనేది కొంత బర్డెన్ తగ్గుతుంది కాబట్టి అది మనం చూసుకోవాలి. ఇక పేపర్ 2 పరిశీలిస్తే పేపర్ 2 అనేది గతంలో ఎకనామిక్స్ వాళ్ళకి సపరేట్గా 150 మార్కులకి ఎకనామిక్స్ సబ్జెక్ట్ ఉండేది. అలాగే మ్యాథమెటిక్స్ వాళ్ళకి మ్యాథమెటిక్స్ ఉండేది, కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి కంప్యూటర్ సైన్స్ ఉండేది. అంటే ఆప్షనల్ పేపర్ ఉండేది. తర్వాత నార్మలైజేషన్ చేసి రేషనలైజేషన్ చేసి ఈ సెలక్షన్ ప్రాసెస్ అనేది చేయడం జరిగేది. ఇప్పుడు అలా కాకుండా ఎలిజిబిలిటీ క్రైటీరియాలో ఇచ్చినటువంటి ఏవైతే సబ్జెక్ట్స్ ఉన్నాయో స్టాటిస్టిక్స్, ఎకనామిక్స్, కామర్స్, కంప్యూటర్ సైన్స్, మ్యాథమెటిక్స్ ఏవైతే ఉన్నాయో ఈ అన్ని సబ్జెక్టులకు సంబంధించినటువంటి కొన్ని చాప్టర్స్ కామన్గా అందరికీ తెలియాలనే ఉద్దేశంతో సెకండ్ పేపర్లో 10 టాపిక్స్ ఇవ్వడం జరిగింది. ఇందులో అన్ని సబ్జెక్టుని కూడా కవర్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ ఉద్యోగం అనేది డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ అనే డిపార్ట్మెంట్, ప్లానింగ్ డిపార్ట్మెంట్లో భాగంగా ఈ డిపార్ట్మెంట్ పనిచేస్తుంది కాబట్టి ఎకనామిక్స్, స్టాటిస్టిక్స్ తప్పనిసరిగా వాళ్ళకి నాలెడ్జ్ ఉండాలని చెప్పేసి వీటికే ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది ఎక్కువగా. ఎకనామిక్స్ సుమారు 50 మార్కులు, స్టాటిస్టిక్స్ 50 మార్కులకి ఇవ్వడం జరిగింది. అలాగే కామర్స్ సబ్జెక్ట్ నుంచి ఫైనాన్షియల్ అకౌంటింగ్ పేరుతో ఒక చాప్టర్ 25 మార్క్స్కి, అలాగే ఈ ఉద్యోగంలో ముఖ్యంగా కంప్యూటర్ నాలెడ్జ్ కూడా చాలా అవసరం కాబట్టి బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్ పేరుతో ఒక 25 మార్క్స్కి ఒక చాప్టర్ ఇవ్వడం జరిగింది. అంటే ఈ ఉద్యోగం చేయాల్సినటువంటి అభ్యర్థికి ఉండాల్సినటువంటి కనీస పరిజ్ఞానం ఏ సబ్జెక్టుల్లో ఉండాలో ఆ సబ్జెక్ట్స్ అన్నీ కూడా ఈ పేపర్ 2లో పెట్టడం జరిగింది. అవేంటో మనం ఇప్పుడు చూద్దాం. మొదటగా ఈ పేపర్ 2లో ఇది అందరూ రాయాలండి. మ్యాథ్స్ అయినా, కంప్యూటర్ సైన్స్ అయినా, కామర్స్ అయినా, ఎకనామిక్స్ అయినా, స్టాటిస్టిక్స్ అయినా ఏం చేసినటువంటి అభ్యర్థి అయినా సరే కామన్గా ఈ 10 చాప్టర్లు సెకండ్ పేపర్లో చదవాల్సిన అవసరం ఉంది. అందులో ముందుగా ఎకనామిక్ కాన్సెప్ట్స్ అనే పేరుతో మనకి ఈ మైక్రో ఎకనామిక్స్, మ్యాక్రో ఎకనామిక్స్, పబ్లిక్ ఫైనాన్స్, ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇవన్నీ కూడా ఇందులో యాడ్ చేయడం జరిగింది. ముందుగా చూద్దాం. ఇక్కడ ఎకనామిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ ప్రొడక్షన్, కన్జంప్షన్ అండ్ డిమాండ్, కాన్సెప్ట్ ఆఫ్ ఎలాస్టిసిటీ, మార్కెట్ స్ట్రక్చర్స్ ఇవన్నీ కూడా సూక్ష్మ అర్థశాస్త్రం మైక్రో ఎకనామిక్స్లో మనం చదువుతాం. అలాగే ఇక్కడ నేషనల్ ఇన్కమ్, కాన్సెప్ట్స్ ఆఫ్ మనీ, బ్యాంక్స్ అండ్ క్రెడిట్ క్రియేషన్, ఇన్ఫ్లేషన్ ఇవన్నీ కూడా మ్యాక్రో ఎకనామిక్స్లో చదువుతాం. అంటే అలాగే పబ్లిక్ ఫైనాన్స్, బడ్జెట్స్, ట్యాక్సెస్ అండ్ నాన్ ట్యాక్స్ రెవెన్యూస్, టైప్స్ ఆఫ్ బడ్జెట్స్, అలాగే బడ్జెట్ డెఫిసిట్స్. సో ఇలాంటివి అన్నీ కూడా మనం పబ్లిక్ ఫైనాన్స్లో చదువుతాము. ఇవి ఆల్రెడీ ఇప్పటికే గ్రూప్ 2 చదివి ఉంటే ఆ విద్యార్థులకి ఇప్పటికే కొంత ఐడియా ఉంటుంది. ఈ మనీ బ్యాంకింగ్ పైన, నేషనల్ ఇన్కమ్ పైన, పబ్లిక్ ఫైనాన్స్లో కాన్సెప్ట్స్ పైన ఇప్పటికే మీకు ఐడియా ఉంటుంది. సో ఆల్రెడీ గ్రూప్ 2 చదివిన విద్యార్థులు కొంత సిలబస్ని ఇప్పటికే పూర్తి చేసినట్టు భావించవచ్చు. అయితే ఈ ఓవరాల్గా ఫస్ట్ చాప్టర్ మనం పరిశీలిస్తే ఇందులో మైక్రో ఎకనామిక్స్ ఉంది, మ్యాక్రో ఎకనామిక్స్ ఉంది, పబ్లిక్ ఫైనాన్స్ ఉంది. సో దీనికి సంబంధించి మనం ఏ పుస్తకాలు చదవాల్సిన అవసరం ఉంది? తెలుగు అకాడమీలో ఈ సూక్ష్మ అర్థశాస్త్రం, స్థూల అర్థశాస్త్రం పేరుతో మనకి తెలుగు అకాడమీ పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. అలాగే ప్రభుత్వ విత్తశాస్త్రం పేరుతో తెలుగు అకాడమీ బుక్ అందుబాటులో ఉంది. గతంలో ప్రభుత్వ విత్తశాస్త్రం మరియు అంతర్జాతీయ వాణిజ్యం పేరుతో ఒక బుక్ డిగ్రీ ఫైనల్ ఇయర్లో 4th పేపర్గా ఉండేది. ఆ బుక్ కూడా అందుబాటులో ఉంటుంది. సో తెలుగు అకాడమీ బుక్స్ మనం ఫాలో అవ్వచ్చు. ఇది డిగ్రీ స్థాయి ఎలిజిబిలిటీ ఉన్నటువంటి ఎగ్జామ్ కాబట్టి క్వశ్చన్స్ అన్నీ డిగ్రీ స్థాయిలోనే ఉంటాయి కాబట్టి మన ప్రిపరేషన్ డిగ్రీ స్థాయిలో ఉంటే సరిపోతుంది. పీజీ ఎకనామిక్స్ స్థాయిలో చదవాల్సిన నెసెసరీ లేదు కాబట్టి డిగ్రీ బుక్స్నే ప్రామాణికంగా తీసుకొని చదవండి. అయితే తెలుగు అకాడమీ కానీ లేదంటే అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ BA బుక్స్ చదివినా సరిపోతుంది. సో ఆల్రెడీ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిస్టెన్స్లో డిగ్రీ చేసిన వాళ్ళు కానీ, పీజీ చేసిన వాళ్ళు కానీ తెలుగు మీడియం లేదా ఇంగ్లీష్ మీడియం పుస్తకాలు అందుబాటులో ఉంటే అవి గ్యాదర్ చేసుకొని చదువుకుంటే అద్భుతంగా ఉంటుంది. సో సబ్జెక్ట్ మంచిగా ఉంటుంది. ఆ పుస్తకాలు లేదా తెలుగు అకాడమీ పుస్తకాలను మీరు ఫాలో అవుతారని నేను భావిస్తున్నాను.
తర్వాత ఇంటర్నేషనల్ ఎకనామిక్స్, ఇందులో ఫ్రీ ట్రేడ్ అండ్ ప్రొటెక్షన్, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్. సో ఇవన్నీ మనం చదివితే సమయం ఎక్కువ అవుతుంది కాబట్టి ఇందులో ప్రధానంగా ఇంటర్నేషనల్ ఎకనామిక్స్కి సంబంధించి గ్రూప్ 2లో కేవలం కరెంట్ ఈవెంట్స్ మాత్రమే చూస్తాము. కానీ ఇక్కడ థీరీస్ కూడా చదవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఇంటర్నేషనల్ ఎకనామిక్స్ థీరీ చదవాల్సిన అవసరం ఉంది. దానికోసం ఇందాక చెప్పినట్టు మనం గతంలోనే ప్రస్తావించినటువంటి ప్రభుత్వ విత్త శాస్త్రం అంతర్జాతీయ వాణిజ్యం పేరుతో ఉన్న పుస్తకంలో ఉంటుంది. లేదా అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఎంఏ ఎకనామిక్స్ అంతర్జాతీయ వాణిజ్య శాస్త్రం పేరుతో ఒక బుక్ ఉంటుంది. దాన్ని తీసుకొని మీరు చదివితే బాగుంటుంది. అలాగే ఇక్కడ ఐఎంఎఫ్ అండ్ వరల్డ్ బ్యాంక్కి సంబంధించి ఐఎంఎఫ్, ఐబిఆర్డి వీటి కోసం ఆల్రెడీ గ్రూప్ 2లో చదువుతున్నప్పుడు మీరు చదివే ఉంటారు. సో అది కూడా ఆ ప్రిపరేషన్ చేసిన వాళ్ళకి ఇక్కడ ఈజీ అవుద్ది. అయితే ఇక్కడ కరెంట్ ఈవెంట్స్ కంటే సబ్జెక్ట్కి, కోర్ సబ్జెక్ట్కి ఇంపార్టెన్స్ ఇస్తారు కాబట్టి ఐఎంఎఫ్ ఏర్పాటు, దాని విధులు ఇలాంటి వాటిపైన ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో దాని మీద మనం ఎక్కువగా కోర్ సబ్జెక్ట్ పైన ఫోకస్ చేయాలి. ఇందులో కరెంట్ ఈవెంట్స్ తక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. ఎందుకంటే ఇందులో మనం ఎక్కువగా కాన్సెప్ట్స్ పైన, కోర్ సబ్జెక్ట్ పైన ఫోకస్ చేయాలి. కరెంట్ ఈవెంట్స్ అనేవి తక్కువగా ఉంటాయి. ఇండియన్ ఎకానమీలో కరెంట్ ఈవెంట్స్ ఎక్కువగా ఉంటాయి. తర్వాత ఇండియన్ ఎకనామిక్స్ చూస్తే ఇందులో పాపులేషన్, ఇది కూడా గ్రూప్ 2 సిలబస్లో ఉంటుంది. నేను ఎప్పటికే చెప్పాను, గ్రూప్ 2లో చదివిన, గ్రూప్ 2 ప్రిపేర్ అయినటువంటి అభ్యర్థులు దీనిలో 70% సిలబస్ని ముందే కంప్లీట్ చేసిన వాళ్ళు అవుతారు. వాళ్ళు దీన్ని మాత్రం ఎలిజిబిలిటీ అయితే దీన్ని ఎంచుకుంటే మీరు తప్పకుండా దీనిలో ఉద్యోగాన్ని సంపాదించడానికి అవకాశం ఉంటుంది. మిగతా అభ్యర్థులు ఇప్పుడు స్టార్ట్ చేస్తారు, కానీ గ్రూప్ 2లో ఎప్పటికే చదివి ఫెయిల్ అయినప్పటికీ ప్రిపరేషన్ మీరు బాగా చేసి ఉంటారు కాబట్టి మీకు అద్భుతంగా ఉపయోగపడుతుంది. అయితే ఏం ఎంచుకోవాలనేది మీ నిర్ణయం. ఇప్పుడు ఇండియన్ ఎకనామిక్స్లో పాపులేషన్, అలాగే పావర్టీ అండ్ అన్ఎంప్లాయ్మెంట్, ఇన్ఈక్వాలిటీస్, అలాగే ఫారెన్ ట్రేడ్, ఇక్కడ ఎకనామిక్ ప్లానింగ్, అలాగే ఫిజికల్ పాలసీ, మానిటరీ పాలసీ, ఇండస్ట్రియల్ పాలసీ, ట్రేడ్ పాలసీ, అలాగే అగ్రికల్చరల్ పాలసీస్. సో ఇవన్నీ ఎప్పటికే మీరు గ్రూప్ 2లో సిలబస్లో చదివి ఉంటే హ్యాపీ, లేకపోతే ఇండియన్ ఎకానమీ బుక్ చదివితే ఇవన్నీ కూడా కవర్ అవుతాయి. సో ఇది సాధారణంగా ఎన్సీఆర్టీ, ఇందాక చెప్పినట్టే ఎన్సీఆర్టీ +1 ఇండియన్ ఎకనామిక్ డెవలప్మెంట్ బుక్లో దొరుకుతాయి, లేదా చిరంజీవి సార్ బుక్లో దొరుకుతాయి. లేదంటే ఇతర బుక్లు ఏముంటే మీకు తెలిసిన పుస్తకాలు దాన్ని చదవండి. ముందుగా చెప్పాను నేను, మీ ఏదో ఒక బుక్ మాత్రమే ఎంచుకోండి, ఆ బుక్ని పదే పదే చదవండి. అనేక పుస్తకాలు మనం ముందేసుకొని చదివితే అవన్నీ ఏదో కొన్ని బిట్లు మిస్ అయ్యాయని చెప్పేసి ఆ బుక్స్ చదవడం వలన మళ్ళీ మనకి రివిజన్ చేసుకోవడం కష్టం అవుతుంది. కాబట్టి ఒక బుక్ని ఎక్కువసార్లు చదవండి. నెగిటివ్స్ ఉండేటప్పుడు రివిజన్ చాలా ఇంపార్టెంట్. ఎన్ని ఎక్కువసార్లు చదివితే అంత బాగా కాన్సెప్ట్స్ పైన, సబ్జెక్ట్ పైన పట్టొస్తుంది. కాబట్టి రివిజన్ ఎంత ఎక్కువగా ఉంటే కన్ఫ్యూజ్ లేకుండా అంత చక్కగా ఆన్సర్ చేస్తాం. తక్కువ పుస్తకాలు చదవండి, ఎక్కువసార్లు చదవండి. ఆ తర్వాత ఫైనాన్షియల్ అకౌంటింగ్. సో ఇది కామర్స్ విద్యార్థులకు మాత్రమే పరిచయం ఉంటుంది, మిగతా వాళ్ళకి పరిచయం ఉండదు. సో ఇది ఇప్పుడు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో మారిన సిలబస్, ఇప్పుడు కొత్త సిలబస్ మారడం జరిగింది. సో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో అకౌంటెన్సీ అనే బుక్లో, తెలుగు అకాడమీలో ఇది ఇక్కడ యాజ్ ఇట్ ఈజ్గా ఏ సిలబస్ అయితే మెన్షన్ చేశారో యాజ్ ఇట్ ఈజ్ సిలబస్ ఇంటర్మీడియట్ సిఈసి చదువుతున్న విద్యార్థులు ఫస్ట్ ఇయర్లో అకౌంటెన్సీ బుక్లో దీన్ని ఇవ్వడం జరిగింది. బేసిక్స్ అన్నీ అందులో చాలా చక్కగా ఉన్నాయి. దాంతోపాటు మరి ఇంకా డిగ్రీ లెవెల్లో చదువుకోవాలనుకుంటే బీకామ్ ఫస్ట్ ఇయర్లో ఫస్ట్ సెమిస్టర్ లేదా సెకండ్ సెమిస్టర్లో అకౌంటెన్సీలో వీటిని ఇవ్వడం జరిగింది. సో బేసిక్స్ కోసం ఇంటర్మీడియట్ చదువుతారు, మరింత డెప్త్ కావాలంటే బీకామ్ ఫస్ట్ ఇయర్ లేదా సెకండ్ సెమిస్టర్లో మనం దీన్ని చదువుకోవచ్చు. తెలుగు అకాడమీ చదువుకుంటే సరిపోతుంది. తర్వాత బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్. సో దీనికి సంబంధించి ఇక్కడ మనం మెన్షన్ చేయలేదు. ఇక్కడ సిఎస్ఈ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ పేరుతో ఇంటర్మీడియట్ లెవెల్లో వొకేషనల్ కోర్స్ ఉంటుంది. సో ఆ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ సంబంధించి వొకేషనల్ కోర్సు పిల్లలకి ఈ సిలబస్లో ఉన్నటువంటి ఈ కాన్సెప్ట్స్ అన్నిటిపైన కూడా ఒక సబ్జెక్ట్ ఉంది. సో అందులో ఇవన్నీ కవర్ అవుతాయి. లేదా బీఎస్సీ కంప్యూటర్ సంబంధించిన బుక్లో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. ఇది చదువుకుంటే ఏఎస్ఓ ఎగ్జామ్ అయిన తర్వాత 1:2లో కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ పాస్ అవ్వడానికి చదివే సిలబస్లో కూడా ఈ సబ్జెక్ట్ ఉంది. కాబట్టి సిపిటీకి కూడా మీకు హెల్ప్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ప్రిపేర్ అయిపోతే సిపిటీలో ఒక చాప్టర్ చదవాల్సిన అవసరం ఉండదు. గుర్తుంచుకోండి, ఇంటర్మీడియట్ వొకేషనల్
కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ సిఎస్సి చదువుతున్నటువంటి విద్యార్థులకి ఇచ్చే బుక్లో ఇది ఉంటుంది. సో అక్కడ తీసుకోవచ్చు. లేదా బీఎస్సీ కంప్యూటర్స్ అనేటువంటి విద్యార్థుల దగ్గర ఈ బుక్ ఉంటుంది కాబట్టి బీఎస్సీ కంప్యూటర్స్ ఫస్ట్ ఇయర్ బుక్ మనం చదివితే దీనికి సరిపోతుంది. ఇకపోతే తర్వాత వచ్చే 6, 7, 8, 9, 10 ఈ అన్ని చాప్టర్స్ కూడా స్టాటిస్టిక్సే. ముందే చెప్పాము ఎకనామిక్స్ 3 చాప్టర్ల నుంచి 50 ప్రశ్నలు, అంటే 2024 నోటిఫికేషన్ బట్టి ఇచ్చినటువంటి క్వశ్చన్ పేపర్ ఆధారంగా చెప్తున్నాను నేను. ఇవి మార్కులు అటు ఇటు అయినా మరి మనం ఏం చేయలేము. సో ఎకనామిక్స్ నుంచి 50, స్టాటిస్టిక్స్ నుంచి 50, ఫైనాన్షియల్ అకౌంటింగ్ 25, అలాగే కంప్యూటర్స్ నుంచి 25 ఆ పేపర్లో ఇవ్వడం జరిగింది. వెయిటేజ్ ఏదైనా చేంజ్ ఉంటే అది ఎగ్జామినర్ ఇష్టం కాబట్టి మనం చెప్పలేము ఖచ్చితంగా. సో 5 చాప్టర్ల నుంచి మనకి 50 ప్రశ్నలు అడగడం జరిగింది మొన్న పేపర్లో. సో ఇందులో ఇవన్నీ కూడా ఇంట్రడక్షన్ ఆఫ్ స్టాటిస్టిక్స్, మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ, మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్ అండ్ స్క్యూనెస్, మెజర్స్ ఆఫ్ రిలేషన్, అనాలిసిస్ ఆఫ్ టైమ్ సిరీస్ అండ్ ఇండెక్స్ నెంబర్స్, ఇవన్నీ సిలబస్ కవర్ అయ్యేలాగా మనకి ఎన్సీఆర్టీలో ఒక బుక్ ఉన్నది. అది +1 స్టాటిస్టిక్స్ ఫర్ ఎకనామిక్స్ పేరుతో ఎన్సీఆర్టీ పుస్తకం ఉంది. ఆ పుస్తకం తీసుకోండి. ఈ పాస్లో పెట్టుకొని నేను చెప్పినటువంటి రెఫరెన్స్ బుక్స్ జాగ్రత్తగా నోట్ చేసుకొని మీరు ఎక్కడ కోచింగ్ తీసుకున్నా తీసుకోకపోయినా నాకు మ్యాక్సిమం తెలిసినటువంటి రెఫరెన్స్ బుక్స్ ఇక్కడ చెప్పడం జరుగుతుంది కాబట్టి రెఫరెన్స్ బుక్స్ రాసుకొని జాగ్రత్తగా మీరే సొంతంగా చదువుకున్నా మంచిదే. సో ఎంత చక్కగా శ్రద్ధగా చదవనేదే మన యొక్క ఫలితం నిర్ణయించబడుతుంది కాబట్టి మీరు ఎక్కడికి కోచింగ్లకి వెళ్ళకపోయినా చక్కగా రెఫరెన్స్ బుక్స్ని తీసుకొని ప్రిపరేషన్ మొదలు పెట్టడం మంచిది. స్టాటిస్టిక్స్కి సంబంధించి స్టాటిస్టిక్స్ ఫర్ ఎకనామిక్స్ అది బుక్ చదువుకోవచ్చు. లేదంటే బేసిక్స్ కోసం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఎకనామిక్స్లో కొత్తగా మారింది, రానున్న ఒక నెల రోజుల్లో కానీ అంటే వచ్చే మేలో కానీ జూన్లో కానీ బుక్ కూడా మార్కెట్లోకి సేల్లోకి వస్తుంది. సో అందులో మొదట చాప్టర్స్ అన్నీ కూడా ఈ సెకండ్ ఇయర్ ఎకనామిక్స్లో తెలుగు అకాడమీలో ఈ స్టాటిస్టిక్స్ సిలబస్లో ఉన్న 5 చాప్టర్స్ కూడా కవర్ అయ్యేలాగా ఉంది. సో ఆ బుక్లో బేసిక్స్ చదువుకోండి. లేదంటే బిఏ లేదా బిఎస్సి స్టాటిస్టిక్స్ బుక్ కూడా మార్కెట్లో తెలుగు అకాడమీ అందుబాటులో ఉంది, అది తీసుకొని చదువుకోండి. సో ఇవి సిలబస్, దానికి సంబంధించి రెఫరెన్స్ బుక్స్. సో మరీ ఎక్కువ లెంగ్తీగా చెప్తే మరి బాగోదు కాబట్టి సమయాభావం వల్ల ఈ సిలబస్ సంబంధించిన అనాలిసిస్ అనేవి ఇలా చెప్పడం జరిగింది.